ఇక అనంతపురంలో రాప్తాడులో సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అలాగే భారీగా జన సమీకరణకైతే పూనుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, భారీగా సభ ఉండబోతున్నట్టుగా కూడా పెద్దిరెడ్డి లాంటి వారు చెప్పారు. ఎంతవరకు జన సమీకరణకు పూనుకుంటున్నారు? అలాగే సీఎం ఎన్ని గంటలకు రాబోతున్నారు? సభ ఎప్పుడు ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? మాధవి, ఏదైతే ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంగా ఈ వైసీపీ భారీ బహిరంగ సభకు సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపు ఒక 30 ఎకరాల్లో ఈ సభ ఏర్పాట్లు చేసేది. ఇప్పటికే గత వారం రోజులుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ జోనల్ సభ ఇది రాయలసీమ జిల్లాల పరిధిలో 4 జిల్లాల పరిధిలో ఈ సభ కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 5 లక్షల మందికి పైగా జనం తరలించే ఏర్పాట్లు చేశారు. రెండోది, పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా ఇక్కడ అనంతపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని దాదాపుగా పూరించినట్లే అవుతుందని చెప్పి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ప్రత్యేక హెలికాప్టర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టపర్తి చేరుకుంటారు. పుట్టపర్తి నుంచి హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి రాప్తాడుకు వస్తారని చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా దాదాపుగా 100 మంది పోలీసులతో భారీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే లక్షలాదిగా తరలి వస్తున్న సిద్ధం సభ ద్వారా ఎక్కడ కూడా ఇక్కట్లు రాకుండా, రెండోది రవాణా రాకపోకలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా జాతీయ రహదారి ఆనుకొని పక్కనే అటు చెన్నై రహదారి, ఇటువైపు బెంగళూరు రహదారికి హైదరాబాద్ బెంగళూరు రహదారికి మధ్యన ఈ సభ జరుగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకల మీద కొంత నిన్నటి వరకు కూడా కఠిన ఆంక్షలు విధించిన పోలీసులు నిన్న సాయంత్రానికి అంటే భారీ వాహనాలు మాత్రమే ఈ రహదారిలో కాకోకుండా బస్సులు, కార్లు యథావిధిగా నడవచ్చు. భారీ వాహనాలు మాత్రం ఆయా ప్రాంతాల నుంచి దారి మళ్లింపులు చేపట్టారు. అది కూడా మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ రాకపోకల మీద ఆంక్షలు ఉంటాయి. తిరిగి యథావిధిగా మళ్ళీ 7 గంటల నుంచి యథావిధిగా అన్నింటినీ అనుమతిస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో పాటు ఇక్కడి నుంచినే ఈ బహిరంగ సభ ద్వారానే ఎన్నికల మేనిఫెస్టోను కూడా అధికారికంగా ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోను కూడా ప్రకటించనున్నారని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు రానున్న ఎన్నికకు ఇప్పుడు ఉన్న నవరత్నాల అమలుతో పాటు మరిన్ని కొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించడంతో పాటు అందులో ప్రధానంగా రైతులను ఆదుకోవడంలో భాగంగా రుణమాఫీని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి ఎన్నికల మేనిఫెస్టో ఇక్కడ ప్రకటిస్తారా? ప్రకటిస్తే ఏ ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ప్రతిపక్ష టీడీపీ అయితే మాత్రం సంసిద్ధ సభ పేరుతో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా ఇక్కట్లకు గురి చేస్తున్నారు. రెండోది, రహదారికి ఇరువైపులా కూడా ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు. మరోవైపు ఈ జిల్లా ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ చేసింది ఏమీ లేదు అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు జనసేన నాయకులు కూడా ఈ సభను అడ్డుకుంటామంటూ కొంతమంది ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా చిన్న సమస్య లేకోకుండా డేగ కళ్ళతో పోలీసుల పహారా కూడా కొనసాగుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.